లలో మెదిలే ప్రతిరూపం చిత్తూరు జిల్లాలో వెలిసిన స్వయంభూ వినాయకుడే గుర్తొస్తాడు. కానీ తెలంగాణలో కూడా అలాంటిదే ఓ భారీ గణేష ప్రతిమ ఉందని ఎంతమందికి తెలుసు? దేశంలోనే అతి ఎత్తైన ఏకశిల గణపతి ఇది బాసిల్లుతోంది. ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రఖ్యాతి చెందారు. ఎక్కడా లేని విధంగా 30 అడుగుల ఈ గణపతి విగ్రహం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. శతాబ్దాల కాలం క్రితం వెలిసిన దశాబ్దాలుగా నిరాధారణకు గురవుతున్న ఆవంచ గణపతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ గణనాథుడున్నాడు. ఈ విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాగా వెడల్పు 15 అడుగులు. చరిత్రకారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 879 ఏండ్ల కిందట అంటే క్రీస్తు శకం 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలువబడుతున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. ఈ బాదామి రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. పశ్చిమ చాళుక్యుల వంశానికి చెందిన విక్రమాదిత్యుడికి 2 కుమారులు. ఇక చాళుక్య రాజులు తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 200 ఏళ్లు పరిపాలించారు. ఈ క్రమంలో విక్రమాదిత్యుడి 2వ కుమారుడు తైలంపుడు సామంత రాజుగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కందూరును రాజధానిగా చేసుకుని తన పాలనను సాగించాడు. ఈ క్రమంలో క్రీస్తు శకం 1113లో రాజధానిని ఆవంచ ప్రాంతానికి మార్చాడు. బాదామి రాజధాని వాతాపిలో 30 అడుగుల మహాగణపతి విగ్రహం ఉండేది. అదే తరహాలో ఆవంచలోనూ ఏకశిలపై విగ్రహాన్ని తైలంపుడు చెక్కించడం ప్రారంభించాడు. అయితే విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు. దీంతో వాతాపికి వెళ్లిన తైలంపుడు తిరిగి ఆవంచకు రాలేదు. దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది. చాలా ఏళ్ల క్రితం ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుడిని వెలుగులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు. ఐశ్వర్య గణపతిగా నామకరణం చేశారు. మందిర నిర్మాణ నమూనాలను కూడా రూపొందించారు. గణపతి గురించి మేము చాలా వినడం జరిగింది. 1200 ఇయర్స్ ఓల్డ్ది. ఇది వచ్చేసి ఆవంచ దగ్గర ఉంటుంది. జడ్చర్లకు చాలా దగ్గర ఇది 1200 ఇయర్స్ ఓల్డ్. చాలా చరిత్ర కలిగింది. కానీ ఒక షెడ్ కింద ఉండడం చాలా దురదృష్టం. దీనికి ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ కొంచెం గనక ఎంకరేజ్ చేస్తే గనక చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణలో ఉన్న మోనోలిథిక్ గణపతి ఇది ఒక్కటే. ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉన్నది మాత్రం ఇదే చాలా అతిపెద్దది. 28 ఫీట్ గణపతి. పూజలు, దాని పునస్కారాలు అవన్నీ జరిగితే గనక చాలా గొప్ప ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అవుతుంది ఇది. దయించి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. 4 ఏళ్ల క్రితం పూణే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓ ట్రస్ట్ కూడా ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చింది. ప్రధాన మందిరంతో పాటు గుడి చుట్టూ 28 మందిరాలు నిర్మించాలని ప్రణాళికలు రచించాయి. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆలయం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఆలయం నిర్మిస్తే పర్యాటకంగా అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం గురించి తెలుసుకున్న పలువురు వినాయకుడిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆనాడు మన పాలమూరు ఎంపీగా ఉండి ఈ స్వామిని దర్శనం చేసుకొని స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈ వినాయకుడిని అభివృద్ధి చెందిస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హామీకి తగ్గ ఒక 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద 11 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కానీ ఉత్తరాదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళ ఆధీనంలో ఉండడం వల్ల ఈ వినాయకుని అభివృద్ధికి నోచుకోలేకపోయింది. కాబట్టి ఇప్పుడైనా సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ స్వామిని డెవలప్ చేసినట్టయితే ఆంధ్రాలో ఉన్నటువంటి కాణిపాకం కంటే మన తెలంగాణ ఉన్నటువంటి ఏకశిల గణపతి చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది బెస్ట్ పర్యాటక కేంద్రంగా ఇక్కడ విరాజిల్లే అవకాశం ఉంటుంది.
ఆవంచ వినాయకుడికి పరిసర పంట పొలాలు సాగు చేసుకునే రైతులే ఆయనకు పరమ భక్తులు. అన్నదాతలు అప్పుడప్పుడు పెట్టే అరటిపండు నైవేద్యంతోనే అంత భారీ గణపతి సర్దుకుపోతూ ఉన్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. 10 ఏళ్ల క్రితమే ఈ భారీ వినాయకుడి విగ్రహం వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం కానీ స్థానిక నాయకులు కానీ పట్టించుకోవటం లేదు. దీంతో పంట పొలాల మధ్య నిరాదరణకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ఈ మహాగణపతి విగ్రహం.